వాగ్దానములాగా చూస్తూ ఉన్నాం. అందుకనే వాక్యాలాగా ఉంటున్నాయి, మన బ్రతుకులు కూడా అలాగనే ఉంటున్నాయి. దేవుడు మంచివాడే, దేవుడు స్వస్థపరిచేవాడే, దేవుడు బాగు చేయవాడే, దేవుడు ఎడారిగా కనపడుతున్న మన యొక్క జీవితాలను ఆయన సెలయేరుగా మార్చే దేవుడే. కానీ ఇంకా మన జీవితాలు ఎడారిగా, ఇంకా మన జీవితాలు అనుభవంలోనే ఉండడానికి కారణం ఏంటంటే మనం వాక్యాలలాగానే చూస్తున్నాం. దాని వెనకాల జీవము కలిగి ఉన్నదని మనము చూడాలి. హల్లెలూయా. అబ్రహాముతో ఒక మాట చెప్పాడు, అబ్రహామా, నీవు కలిగి ఉన్న ఒక్క కుమారుని తీసుకొని వచ్చి నాకు బలి అర్పించు అనగానే ఆయన మాటను పట్టుకొని ఆయన ప్రయాణము కొనసాగిస్తున్నాడు. అలా కొనసాగించినట్టున్నాడు. మీరు గమనించండి, మాట ఇచ్చిన రోజే అక్కడ గొర్రెపిల్ల సిద్ధపరచబడింది. ఆమేన్, హల్లెలూయా. నీకు దేవుడు ఏ రోజైతే ఒక వాగ్దానము, ఒక మాట దేవుడు ఇచ్చాడో ఆ రోజే దానికి ఆన్సర్ కూడా పరలోకములు సిద్ధము చేయబడింది. హల్లెలూయా. ఎందుకంటే నీవు వింటున్నది ఒక మాటే, నీవు వింటున్నది ఒక వాగ్దానమే, కానీ దేవుని దగ్గర దాని వెనకాల ఉన్న జీవం ఉంది. హల్లెలూయా. విశ్వాసులందరూ, దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ ఈ కోణములోనికి రావాలి. ఈ కోణములోనికి ఎందరైతే సంఘములో నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని దగ్గర అనేకమైన విజయాలను చూస్తారు. అబ్రహాముకు దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పినట్టుగానే అబ్రహాము ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆయన మాటను పట్టుకొని ప్రయాణం కొనసాగిస్తే ఆ మాట ఎక్కడ తీసుకుని వచ్చింది? తన కొడుకును బలి దగ్గర తీసుకొచ్చి గొర్రె పిల్ల బలి దగ్గరికి తీసుకొని వచ్చింది. హల్లెలూయా.